హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీకు క్విక్గా 5 మినిట్స్లో అయిపోయే ఒక టేస్టీ స్నాక్ రెసిపీ చేద్దామని వచ్చాను. దేంతో అంటారా? ఇవి పేలాల్లాగా ఉన్నాయి చూడండి. వీటిని ఫూల్ మఖానా అంటారు. అంటే తామర పువ్వుల గింజలు అనమాట. తామర పువ్వు గింజల్ని వేగిస్తే ఇలా పేలాల్లాగా వస్తాయి ఫూల్ మఖానా. దీంతో క్విక్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక చిన్న బ్లాక్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నానండి ఫ్రై చేయడానికి. బాగా సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద స్టవ్ చిన్నగా దోరగా అట్లా బొరబొర అనేటట్టు వేయించుకోవాలండి వీటి ముందు. అప్పుడే మనకు రెసిపీకి టేస్ట్ అనమాట. చూసారా ఏ కలర్కి వస్తుందో? కొంచెం అట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ లాగా ఫ్రై అయినట్టు రావాలన్నమాట. సో వీటిని పక్కకి తీసుకుందాం. చూపిస్తానండి. ఇట్లా మనం పట్టుకోగానే అలా రావాలన్నమాట క్రిస్పీగా. ఇప్పుడు అదే దాంట్లో ఇంకొంచెం బటర్ వేసుకున్నానండి. కొంచెం జీరా వేసాను. సో కొంచెం పచ్చిమిర్చి, ఒక్కరంత అల్లం అవి వేస్తే కొంచెం బాగుంటుందండి టేస్ట్. కొంచెం ఘాటుగా స్పైసీగా ఉంటుంది. నేను కొంచెం ఒక చిన్న టొమాటోని ఇట్లా ప్యూరీ లాగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ టొమాటో జ్యూస్ వేస్తే కనుక ఏమవుతుందంటే దీనికి ఒక కమ్మటి టేస్ట్ వస్తుంది అనమాట. వాటికంటూ బేసిక్గా టేస్ట్ ఏమి ఉండదు. మనం ఏ స్పైసెస్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. నాకు కొంచెం పులుపుగా అట్లా కమ్మదనం ఇష్టం కాబట్టి అది యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్జాస్ట్ చేయలేదనుకోండి అంతే. ఇంకా దీంట్లోనే నేను ఒక్క రౌండ్ పల్లి పొడి కూడా వేసుకుంటున్నానండి. వేసనకాయ పొడి. సో నేను కొంచెము టేస్ట్కి సరిపడా అన్నీ యాడ్ చేస్తాను. ఒక్క రౌండ్ పసుపు, లైట్గా లిటిల్ బిట్ టేస్ట్కి సాల్ట్, తర్వాత కారం, పచ్చిమిర్చి వచ్చి బాగానే వేసాను. కొంచెం కలర్ కోసం కావాలంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుకోండి, లేదా 3 మ్యాంగో పౌడర్ వాడండి. మంచి కలర్ ఉంటుంది. ఓకే, మీకు స్పైసీగా కావాలనుకుంటే కనుక ఆశీర్వాద్ వాడుకోండి. చాలా న్యూట్రిషన్స్ ఉంటాయండి. అంటే ప్రోటీన్ కంటెంట్ హైగా ఉంటుందంట, ఫైబరు రిచ్గా ఉంటుందంట ఈ ఫుడ్లో, అండ్ కాల్షియం కూడా ఉంటుందట. సో మన ఎముకలకు కూడా చాలా మంచిదటండి తినడం వల్ల. కొంతమంది ఏమంటారంటే దీన్ని వెరీ లో ఫ్యాట్ అండ్ ఈజీ డైజెస్టబుల్ డైట్ అని కూడా అంటారు. వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఈజీ డైజెస్టబుల్, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా చేసుకొని తినచ్చు. ఒక రౌండ్ నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను ఒకేసారి. కొంచెం హెల్త్కి హెల్త్, టేస్టీగా కూడా ఉంటుందని. కావాలంటే మీరు దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. నేను వేయట్లేదు. సో బాగా వీటిని వేసి అట్లా కలిపేసేయాలి. దీంట్లో ఒక్కరంత ఎండు కొబ్బరి చల్లుతున్నానండి. ఎందుకంటే కనుక మంచి టేస్టు. సో దీని మీద నేను కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం కావాలంటే పల్లీల పొడి, అది మన ఫ్లేవర్, మన టేస్ట్ అండి, మన ఇష్టము. కావాలంటే ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవచ్చు. నాకు టమాటో ఫ్లేవరే బాగా నచ్చుతుందండి. సో కొంచెం తిని చూద్దాము టేస్ట్కి ఎలా ఉంటుందో. చిల్లీ కూడా వచ్చేటట్టు. చాలా బాగుందండి. చూసారా, మ్యాక్సిమం 5 మినిట్స్ కూడా పట్టలేదు. చాలా టేస్టీగా ఉంది. వెరీ హెల్తీ ఫుడ్ కూడా. మీరు ట్రై చేసి చెప్పండి. దీంట్లో రకరకాల రెసిపీస్ చేయొచ్చు అని నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు ఇదే చేసుకుంటాను. ఇంకా ఏదైనా వెరైటీ డిష్ ట్రై చేయమంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను మీకోసం ట్రై చేసి చూపిస్తాను. ఓకేనా అండి? మరి అట్లయితే ఇంకొకసారి మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.